హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మీకు ఏదైనా సిరీస్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ లేట్ అయినా తప్పకుండా సిరీస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రోజు నుంచి డాన్స్ ఆఫ్ ద స్కై ఎంపైర్ సీ డ్రామా స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఎపిసోడ్ 1 స్టార్ట్ చేద్దాం. హ్యూమన్ క్లాన్ అండ్ కున్ను క్లాన్ అని 2 క్లాన్స్ ఉంటాయండి. క్లాన్ అంటే తెగ అనమాట. హ్యూమన్ క్లాన్లో ఉన్న లార్డ్ జీకి కున్ను క్లాన్లో ఉన్న డ్రాగన్ కింగ్కి మధ్య ఫైట్ జరుగుతూ ఉంటుంది. కున్వో క్లాన్ వాళ్ళకి పవర్స్ ఉన్న వాళ్ళు ఎప్పుడు హ్యూమన్ క్లాన్ మీదకి యుద్ధానికి రారు. బట్ హ్యూమన్ క్లాన్ వాళ్ళు కావాలని వార్కి వస్తూ ఉండడం వల్ల ఇంకా డ్రాగన్ కింగ్కి కోపం వచ్చి హ్యూమన్ క్లాన్ని అంతం చేద్దాం అనుకుంటాడు. అప్పుడు డ్రాగన్ కింగ్కి లార్డ్జీకి ఫైట్ జరుగుతూ ఉంటుంది. లార్డ్జీ డ్రాగన్ కింగ్ సిస్టర్ కిన్షన్ని తీసుకొస్తాడు. డ్రాగన్ కింగ్ సిస్టర్ బ్లడ్తో డ్రాగన్ కింగ్ని ఓడిస్తాడు. డ్రాగన్ కింగ్ పడిపోయాక తన సిస్టర్ కింగ్షంగ్ పరిగెడుతూ ఉంటుంది డ్రాగన్ కింగ్ దగ్గరికి. అంతలో లార్డ్జీ కింగ్షన్ని కూడా చంపేస్తాడు. కింగ్షన్ కొడుకు లీక్సియన్ వాళ్ళ అమ్మని చంపేయడం చూస్తాడు. కున్వు 19 సెయింటర్స్కి కోపం వచ్చి 10 ఇయర్స్లో డ్రాగన్ కింగ్ మళ్ళీ లేస్తాడు, లేచి హ్యూమన్ క్లాన్ని అంతం చేస్తాడు అని శాపం పెట్టి చనిపోతుంది. లీక్సియన్ లార్డ్జీని చంపడానికి ట్రై చేస్తాడు, బట్ తను చిన్నపిల్లోడు అవడంతో చంపలేకపోతాడు. లీక్సియన్ ఫాదర్ హ్యూమన్ క్లాన్కి రిలేటెడ్ అండ్ వాళ్ళ అమ్మ ఏమో కున్వు క్లాన్కి రిలేటెడ్. లీక్సియన్ హ్యూమన్ క్లాన్ వాడు కాబట్టి లార్డ్జీ చంపకుండా అతన్ని బంధించి తీసుకువెళ్తాడు. లీక్సియన్ ఫాదర్ హ్యూమన్ క్లాన్లో వన్ ఆఫ్ ద మినిస్టర్. తన కొడుకుని చంపకుండా ఉంటే అదే చాలు, మరేం చెప్పినా చేస్తా అంటాడు. మరి నీకు కోపం లేదా అని లార్డ్జీ అడుగుతాడు. లీక్సియన్ పుట్టినప్పటి నుంచి ఏదో ఒక రోజు ఈ సిచ్యువేషన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. సో మీరు లీక్సియన్ని ఏం చేయకండి. నేను మా డాడ్ మీద ప్రామిస్ చేసి చెప్తున్నా, లీక్సియన్ హ్యూమన్ క్లాన్కి ఏ ప్రాబ్లం క్రియేట్ చేసినా, తన వల్ల ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా నేను చనిపోతాను. నేను హామీ ఇస్తున్నా తను ఏం చెయ్యడని. సో తను ఏం చెయ్యొద్దు, లీక్సియన్ని వదిలేయండి అని లీక్సియన్ ఫాదర్ అంటాడు. సరే అయితే వాడిని నా శిష్యుడిని చేయమని లార్డ్జీ అంటాడు. లీక్సియన్ ఒప్పుకోడు. మళ్ళీ లార్డ్జీని చంపడానికి వెళ్తాడు. అప్పుడు లార్డ్జీ తన మెమోరీస్లో ఉన్న వార్కి రిలేటెడ్ మొత్తం రిమూవ్ చేసేస్తాడు. అలా కొన్ని సంవత్సరాలకి లీక్సియన్ పెద్ద అవుతాడు. 10 ఇయర్స్ అవుతుంది. డైలీ వాళ్ళ అమ్మ కల్లోకి వస్తుంది, బట్ తను మొత్తం బ్లడ్తో ఉన్నట్టు అలా వీడికి కనిపిస్తుంది తప్ప వార్లో ఏం జరిగిందో లీక్సియన్కి గుర్తుండదు. హ్యూమన్ క్లాన్లో ఫస్ట్ ప్రిన్స్ని క్రౌన్ ప్రిన్స్ చేద్దామని అందరూ అనుకుంటారు, బట్ ఆ సెరమనీని లీక్సియన్ జరగనివ్వడేమో అని క్రౌన్ ప్రిన్స్ ఏం చేద్దామా అని ఆలోచిస్తాడు. అప్పుడు మెయిడ్ డ్రెస్లో ఉంటే ఎవరు కనిపెట్టలేడు కదా అని చెప్పేసి మెయిడ్ డ్రెస్ని తెమ్మంటాడు. బట్ లీక్సియన్ అండ్ ఫెంగ్ చాంగ్ కింగ్ కనిపెట్టేస్తారు. కనిపెట్టి క్రౌన్ ప్రిన్స్ని కిడ్నాప్ చేస్తారు. అందరూ క్రౌన్ ప్రిన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడు కింగ్ దగ్గరికి ఇలా లీక్సియన్ నేషన్ ప్రొటెక్టింగ్ మాస్టర్ అనమాట ఆ క్లాన్కి. సో లీక్సియన్ కిడ్నాప్ చేశాడు అని అందరికీ చెప్తాడు. అప్పుడు లీక్సియన్ ఫాదర్తో ఎంత మంచి కొడుకుని కన్నావు, ఎంత బాగా పెంచావు అని కింగ్ తిడతాడు. వీడు డైలీ ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తూనే ఉన్నాడు అని లార్డ్జీ మనసులో అనుకుంటాడు. లీక్సియన్ ఫాదర్ నేను వెళ్ళి ఎలా అయినా క్రౌన్ ప్రిన్స్ని తీసుకొస్తా అని చెప్తాడు. యూలియన్ కున్వు క్లాన్కి ఓన్లీ సైంటిస్ట్. తన మాస్టర్ డ్రాగన్ కింగ్ మోయన్ ఏన్షియంట్ అకాడమీలో ఉన్నాడు. అది కింగ్టియన్ సిటీలోనే ఉంది, అంటే హ్యూమన్స్ దగ్గర ఉంది అని. 10 ఇయర్స్ అయిపోవస్తుంది. ఎలాగైనా మనం డ్రాగన్ కింగ్ని కాపాడుకోవాలి, అప్పుడే మన క్లాన్ వాళ్ళు బాగుంటారు, అన్నీ నీ మీదే డిపెండ్ అయి ఉంది అని అంటాడు. నేను తప్పకుండా మీరు చెప్పింది చేస్తాను మాస్టర్ అని యూలియన్ అంటుంది. నేను స్వార్డ్ కింద మారి నిన్ను ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాను, బట్ గుర్తుపెట్టుకో నేను ఏన్షియంట్ అకాడమీలోకి మాత్రం రాలేను, ఎందుకంటే లార్డ్జీ చాలా స్ట్రాంగ్గా ప్రొటెక్ట్ చేస్తున్నాడు. 10 ఇయర్స్ అయిపోవచ్చిందిగా, సెయింటర్స్ పెట్టిన కర్స్ వల్ల హ్యూమన్ క్లాన్ వాళ్ళు ఇంకా స్ట్రాంగ్గా గార్డ్ చేస్తూ ఉంటారు, మనకి వెళ్ళడం అంత ఈజీ కాదు అని యూలియన్ ఐస్ని ఇయర్స్ని చేంజ్ చేసి సెయింటర్స్ మార్క్ని కనిపించకుండా చేస్తాడు. వాటర్ పడితే మాత్రం అవి బ్యాక్కి వచ్చేస్తే, సో జాగ్రత్తగా ఉండు అని మాస్టర్ చెప్తాడు. యూలియన్ హ్యూమన్ క్లాన్ గేట్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ లీక్సియన్ ఫొటోస్ కనిపిస్తాయి. ఎవరితను అని అక్కడ ఉన్న వాళ్ళని అడుగుతుంది. లీక్సియన్ లార్డ్జీ శిష్యుడు, నేషన్ ప్రొటెక్టింగ్ మాస్టర్. ఈవెన్ తను డ్రాగన్ కింగ్ని కూడా ఓడిస్తాడట, బట్ అది నిజమో కాదో తెలీదు అని వాళ్ళు చెప్తారు. లీక్సియన్ తన ఫ్రెండ్తో కలిసి సిటీ నుంచి పారిపోదాం అనుకుంటాడు. ఇప్పుడు సోల్జర్స్ అంతా క్రౌన్ ప్రిన్స్ కోసం వెతుకుతూ ఉంటారు, సో మనం తప్పించుకోవచ్చు. కానీ నువ్వు తప్పించుకోవడం కోసం ఈవెన్ క్రౌన్ ప్రిన్స్ని కిడ్నాప్ చేసావంటే చాలా గ్రేట్, బట్ మీ డాడీ మనల్ని పట్టించుకోకుండా ఉంటాడంటావా లీక్సియన్
ఫ్రెండ్ అంటాడు. అయినా చిన్నప్పటి నుంచి క్రౌన్ ప్రిన్స్‌ని నేను కొట్టడం వాడికి అలవాటేలే. మనం తప్పించుకోవడం అయితే నీ యాక్టింగ్ మీద డిపెండ్ అయి ఉంటుందని లీషన్ తన ఫేస్ మీద పౌడర్ రాసుకొని చనిపోయినట్టు యాక్ట్ చేస్తాడు. గేట్ చెకింగ్ దగ్గర జియో మిర్రర్ ఉంటుంది. ఆ మిర్రర్ ఏంటంటే కున్ఫు వాళ్ళ రియల్ అపియరెన్స్ ఆ మిర్రర్‌లో కనిపిస్తుంది. ఈవెన్ వాళ్ళు మనుషుల్ని మోసం చేయొచ్చు కానీ ఆ మిర్రర్‌ని చేయలేరుగా. సో ఏం చేయాలో అని యూలియన్ ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ మిర్రర్ ఉంటుందన్న విషయం మాస్టర్‌కి కూడా తెలీదు. అప్పుడే తెలుస్తుంది. మాస్టర్ మీరు వెళ్ళిపోండి. రేపు ఏదో ఒకటి ఆలోచిద్దామని యూలియన్ అంటుంది. లేదు రేపే ఆ అకాడమీలో ఎగ్జామ్. మనం ఎలా అయినా వెళ్ళాలి అని మాస్టర్ అంటాడు. అక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలో అని ఆలోచిస్తూ ఉండగా లీక్సన్ ఫ్రెండ్ మా నాన్న ప్లేక్యూతో చనిపోయాడు. మీకు ఆ డిసీజ్ రాకుండా ఉండాలంటే మీరు తప్పుకోండి అంటాడు. ఆ డిస్టర్బెన్స్తో యూలియన్ మిర్రర్ నుంచి పక్కకు వెళ్ళిపోతుంది. బట్ అక్కడ ఉన్న ఒక సోల్జర్ మాత్రం నువ్వు మిర్రర్ని చూడడం నేను చూడలేదు, మళ్ళీ చూడు అంటాడు. ఏం చేయాలో అని ఆలోచించగా లీక్సన్ కదలడం యూలియన్ చూస్తుంది. అతను చనిపోలేదు అంటుంది. చనిపోయి ఎన్ని డేస్ అయింది అని లీక్సన్ ఫ్రెండ్ అడుగుతుంది. 1 డే అయింది అని అంటాడు. 1 డే అయితే ఇంకా నాకెందుకు ఆ బాడీ చుట్టూ ఫ్లైస్ కనిపించట్లేదు అని అడుగుతుంది. అప్పుడు లీక్సియన్ ఫ్లైస్ని క్రియేట్ చేస్తాడు. లీక్సియన్ ఫ్రెండ్ మీకు అంత డౌట్గా ఉంటే బాడీని చూడండి అంటాడు. బట్ అది ప్లేక్యూ కాబట్టి ఎవరూ ఓపెన్ చేసే ధైర్యం చేయరు. నేను చూస్తా అని యూలియన్ ఓపెన్ చేస్తుంది. అక్కడ పోస్టర్లో ఉన్నవాడు వీడు ఒకడే అని అందరికీ చూపిస్తుంది. ఎలానో డ్రామా తెలిసిపోయింది కాబట్టి అక్కడి నుంచి ఫాస్ట్గా గేట్ దగ్గరికి వెళ్తారు. అంతలోపు యూలియన్ అక్కడి నుంచి తప్పించుకుంటుంది. వీళ్ళు గేట్ దాటేలోపు లార్జీ అక్కడికి వచ్చేస్తాడు. వచ్చి లీక్సియన్ని తీసుకెళ్తాడు. లీక్సియన్ ఫ్రెండ్ ఒక్కడే గుంపులో కలిసిపోతాడు. బట్ లార్జీ వాడిని కూడా చూసేస్తాడు. వెంటనే వాడికి వాడే తాడు కట్టుకుని లీక్సియన్ వెనక పరిగెడతాడు. ఫెంగ్ చాంకింగ్ క్రౌన్ ప్రిన్స్ బాడీని ఇసుకలో పూడ్చిపెట్టిన స్పాట్లో తను కాపులా కాస్తూ ఉంటాడు. క్రౌన్ ప్రిన్స్ ఎంత అడిచినా పట్టించుకోడు. సోల్జర్స్ అక్కడికి రావడంతో అక్కడి నుంచి పారిపోతాడు. లీక్సన్ ఫాదర్ తనని కొడుతూ ఎవరైనా క్రౌన్ ప్రిన్స్ని కిడ్నాప్ చేస్తారా, నీ వల్ల లార్జీకి ఏమైనా అయితే నేను ఊరుకోను అంటాడు. అతను నాకన్నా స్ట్రాంగ్గా ఉన్నాడు, అతనికి ఏమవుతుంది, అయినా నేనేం చేయకుండా ఉండాలి అంటే నన్ను విడిపించు, నేను బాయిజాయోషింగ్ దగ్గరికి వెళ్తాను, తన దగ్గరికి వెళ్ళి నా అమ్మ గురించి తెలుసుకుంటాను అని లీక్సన్ అంటాడు. లీక్సన్ ఫాదర్ బాధపడతాడు. ఇంకా లీక్సన్ని కొట్టి తనని లీక్సన్ ఫ్రెండ్ని రూమ్లోనే ఉంచుతాడు. వీడిని బయటకి వదలకండి అని చెప్పి సెక్యూరిటీ పెట్టి వచ్చేస్తాడు. నేను తన మెమొరీ అంతా రిమూవ్ చేశా, బట్ తనకి ఇంకా గుర్తుంటుంది అనుకోలేదు అని లార్జీ అంటాడు. ఇప్పుడు తనకి గుర్తుంది చిన్న చిన్న మెమొరీసే అని లీక్సన్ ఫాదర్ అంటాడు. ఏదేమైనా నేను లీక్సన్కి రుణపడిపోయా కదా అని లార్జీ అంటాడు. సరే కానీ అకాడమీ ఎగ్జామ్ ఉంది కదా, దాంట్లో తప్పకుండా లీక్సన్ పాస్ అవ్వాలి. అండ్ అలానే 10 years వస్తుంది కదా, ఖచ్చితంగా ఆ క్లాన్ వాళ్ళు మన మీదకి వస్తారు. సో మనం చాలా స్ట్రాంగ్గా ఉండాలి అని లార్జీ లీక్సన్ ఫాదర్తో అంటాడు. ఇంతలో లీక్సన్ అండ్ తన ఫ్రెండ్తో ఆలోచిస్తూ ఉంటాడు. మా డాడీకి మా అమ్మ అంటే ఇష్టం లేదా, మరి ఎందుకు ఎప్పుడు మా అమ్మ గురించి ఏమీ మాట్లాడు అని అంటాడు. అప్పుడు లీక్సన్ ఫ్రెండ్ ఎందుకు అలా ఆలోచిస్తావు, మేబీ మీ డాడీకి ఆ పెయిన్ని గుర్తు చేసుకోవాలని ఇష్టం లేదేమో, అలా అయినా అయి ఉండొచ్చు కదా, నేను ఈవెన్ మా డాడీని కూడా అడిగాను, మా డాడీ కొట్టబోయాడు కానీ మాత్రం నాకేమీ చెప్పలేదు అంటాడు. అయినా ఏంటి చాంకింగ్ ఇంకా రాలేదు అని లీక్సన్ ఆలోచిస్తూ ఉంటాడు. బయట చాంకింగ్ అందరినీ కొట్టి లీక్సన్ని తన ఫ్రెండ్ని విడిపించుకోవడానికి వస్తాడు. వీళ్ళంతా కూడా మన మ్యాన్షన్ వాళ్ళే, ఇంత గట్టిగా కొట్టక్కర్లేదు అని లీక్సన్ ఫ్రెండ్ అంటాడు. అందరూ అకాడమీ ఎగ్జామ్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. అక్కడ ఉన్న రెస్టారెంట్లోకి మినిస్టర్ ష్యూ కూతురు ష్యూ పియాన్రన్ అండ్ తన చిన్న కూతురు ష్యూ యాన్రన్ అక్కడికి వస్తారు. రెస్టారెంట్ మొత్తం ఫిల్ అయిపోయి ఉంటుంది. సో ఇక్కడ ప్లేస్ లేదు అని రెస్టారెంట్ వాడు చెప్తాడు. నా ఇష్టం, నాకు ఇక్కడే తినాలనిపిస్తుంది అని చెప్పేసి ష్యూ యాన్రన్ అంటుంది. సో అక్కడున్న వాళ్ళంతా మా దగ్గర కూర్చోండి అంటారు. బట్ తను మాత్రం ఒకడు పీస్ఫుల్గా తను ఒక్కడే తను పని చేసుకుంటూ తను చదువుకుంటూ ఉంటాడు. వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నేను ఇక్కడ కూర్చోవాలనుకుంటున్నాను అంటాడు. వాడేమో నేను ఎందుకు లెగాలి, నేను లెగను అని చెప్తాడు. నేను నీకు డబ్బులు ఇస్తాను లెగ్గు అని చెప్తాడు. అదేంటి అలా ఎలా లేస్తాను అని చెప్పి తనతో అడుగుతాడు. ఏంటి మినిస్టర్ కూతురుతోనే గొడవ పడతా అని చెప్పేసి అక్కడ పెద్ద సీన్ చేస్తారు. అంతలోపు షా స్టేట్ ప్రిన్సెస్ అక్కడికి వస్తుంది. వచ్చి ఇదేనా మీ ష్యూ వాళ్ళు చేసేది, ఇలా ఎవరైనా గొడవ పడతారా అని చెప్పేసి, ఇలాంటి ట్రెడిషన్ ఉంటుందా మీ ష్యూలో అని అంటుంది. అప్పుడు వాళ్ళిద్దరూ మ్యాజిక్ పవర్స్తో కొట్టుకుంటూ ఉంటారు. లాస్ట్కి ప్రిన్సెస్ షా గెలుస్తుంది. వాళ్ళలా కొట్టుకోవడం యూలియన్ చూస్తుంది. తను చూసి వావ్ ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడ జరుగుతాయా అని చెప్పేసి చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత
ప్రిన్సెస్ షా గెలుస్తుంది కదా, ఇంకా మినిస్టర్ కూతురు స్యూ యాండ్రన్ కింద పడిపోతుంది. తన దగ్గరికి వెళ్ళి వావ్ మీరిద్దరు చాలా బాగా పర్ఫామ్ చేశారు అంటుంది. ఏంటి నన్ను చూసి హేళన చేస్తున్నావా అని తను అంటుంది. ఇప్పుడైతే మీకు టిప్ ఇవ్వాలా, టిప్ కోసమైనా మీరు ఎలా అంటున్నారు, మీ ఇద్దరిలో ఎవరికి టిప్ ఇవ్వాలి అని యూలియాన్ అంటుంది. టిప్ ఏంటి, నేనేమన్నా నీకు బెగ్గర్లా కనిపిస్తున్నానా అని చెప్పేసి స్యూ యాండ్రన్ అంటుంది. ప్రిన్సెస్ షా ఇందాక ఒకటి కాపాడుతుంది కదా, వాడు వచ్చి ప్రిన్సెస్ షా దగ్గరికి మీరు నాకు చాలా హెల్ప్ చేశారు, నేను ఏం చేయాలా అని చెప్పేసి తను విసిగిస్తూ ఉంటాడు. అయితే ఒక పంచే, నువ్వు నాకు 5 అడుగులు దూరంగా ఉండు అండ్ అలాగే ఎప్పుడు నాతో మాట్లాడుకో అని చెప్తుంది. సరే అని ఇంకా చేసేది లేక అలానే అంటాడు. ఇంతలో స్యూ యాండ్రన్ నా స్పిరిచువల్ ఇన్స్ట్రుమెంట్ యూలియన్ దొబ్బేసింది అని అక్కడ గొడవ చేస్తుంది. అక్కడికి లీక్షన్ వస్తాడు. ఏమైంది అని అడిగితే జరిగిన మ్యాటర్ మొత్తం చెప్తుంది. అయితే తనని నేను సర్చ్ చేస్తాను, నీ ఇన్స్ట్రుమెంట్ని నేను తీసుకొస్తాను అంటాడు. యాక్చువల్గా యూలియనే కదా తనని పట్టిస్తుంది, అందుకే లీక్షన్ అలా చేస్తాడు. యూలియన్ ఎంత చెప్పినా యూలియన్ని చైర్కి కట్టేసి తనని ఏడిపించడానికి ఇప్పుడు నీ బాడీ మొత్తం చెక్ చేస్తా అని ఏడిపిస్తూ ఉంటాడు లీక్షన్. ఇలా ఎపిసోడ్ 1 ఎండ్ అవుతుంది.